అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెజినాస్ కిచెన్. 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ తేనె మిఠాయి. ముందుగా ఒక కప్ మైదా తీసుకున్నాను. ఒక కప్ మైదాలో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా లేదంటే బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ తీసుకున్నాను. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ తీసుకున్న, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్. అలాగే కొంచెం అంతా నిమ్మకాయ తీసుకున్నాను. హాఫ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నేనైతే కొంచెం వేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకున్నాను ఇందులో. తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన నానబెట్టుకోవాలి పిండిని. ఇలా తర్వాత ఆ పిండిని ఇలాగా మసాజ్ చేసినట్లు కలపాలి. కలిపిన తర్వాత చపాతీ కంటే కూడా మందంగా లావుగా చేసుకోవాలి. చపాతీ కర్తాన్న చేసుకోవచ్చు, లేదా మామూలుగా చేసుకోవచ్చు. తర్వాత గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కప్పున్నర షుగర్ యాడ్ చేసుకున్నాను. పంచదార 1 కప్ ఆఫ్ పంచదార యాడ్ చేసుకొని, అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలాచీ వేసుకొని పాకం తయారు చేసుకోవాలి. అయితే పాకం అనేది జిగురుగా వేళ్ళకు అంటుకునే విధంగా చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఏదన్నా మూత ఏదన్నా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్గా చపాతీ అనేది మందంగానే ఉండాలి. చేతిలో ఇలా ఒత్తుకున్నా సరిపోతుంది, కర్ర అవసరం లేదు. ఇలా మందంగా చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు. చిన్నప్పుడైతే చిన్నవే ఉండేవి కాబట్టి ఈ సైజులోనే చేసుకుంటారు. ఈ సైజులోనే ఉంటాయి కాబట్టి నేను చిన్న సైజే చేశాను. చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే ఇది కలుపుతూ ఉండాలన్నమాట. గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే అవి బాగా పొంగుతాయి, రౌండ్గా వస్తే ఇలా అనుకుంటా ఉంటే మంచిగా వేగుతాయి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లోపల ఉడకదు. ఇలా వేగిన తర్వాత వీటిని పాకంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వాటిని అలా వదిలేస్తే పాకం బాగా పడుతుంది. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుంటే తేనె మిఠాయి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.